బీజేపీతో పొత్తు పెట్టుకొని బీజేపీతో స్నేహం చేసి బ్రతికి బట్టగట్టిన పార్టీ చరిత్రలో ఏదీ లేదు. ఇదే మాట మనం చాలాసార్లు చెప్పాం. రేపు తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయినా ఇలాగే ఉండొచ్చు. సగం తెలుగుదేశం పార్టీని బీజేపీ మింగేసినా కూడా ఆశ్చర్యం ఉండదు అని. తాజాగా ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఇవే వ్యాఖ్యలే చేశారు. ఇప్పుడు టీడీపీ అవసరం ఉంది కాబట్టి బీజేపీ ఇంపార్టెన్స్ ఇస్తుంది. బీజేపీతో పొత్తు పెట్టుకొని వాళ్ళతో స్నేహం చేసి బతికి బట్టగట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చంద్రబాబు నాయుడు గారు కూడా భవిష్యత్తులో నితీష్ కుమార్కి, ఏక్నాథ్ షిండేకి పట్టిన గతే చంద్రబాబుకు పడుతుంది. అంతకుమించి సాధించేది ఏమీ ఉండదు. చట్టాలు ప్రజలు అవసరార్థం చేయాలి. మాకేదో 2/3 మెజారిటీ ఉంది కూడా అని చెప్పి డిక్టేటర్షిప్తో చట్టాలు చేసుకుంటూ పోతామంటే కుదురుతుందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ వైసీపీకి 11 సీట్లే ఉన్నాయి, కూటమికి 164 సీట్లు ఉన్నాయి. అలాగని వాళ్ళందుకు వాళ్ళు చంద్రబాబు గారు నేను రాజు అని ప్రకటించేసుకుంటాను అంటే కుదురుతుందా? నేను రాజు అని చంద్రబాబు గారు ప్రకటించుకోగలుగుతారా? ప్రజలు ఊరుకుంటారా? చట్టాలు ప్రజల అవసరం కోసం ఉన్నాయి, డిక్టేటర్షిప్తో వ్యవహరించడానికి కాదు. ప్రస్తుతం కేంద్రంలో కూడా వీళ్ళు కంప్లీట్గా డిక్టేటర్షిప్తో ముందుకెళ్తామంటే ఎట్లా కుదురుతుంది అని చెబుతూ మొత్తం మీద తెలుగుదేశం పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు గారికి, నితీష్ కుమార్కి, ఏక్నాథ్ షిండేకి పట్టిన గతే పడుతుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్పడం చాలా ఆసక్తిగా అనిపించింది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు ఢిల్లీ వేదికగా అనడం వెనక ఏమైనా కారణం ఉందా, లేకుంటే ఏమైనా వ్యూహం ఉందా అన్నది అయితే తెలియదు. బహుశా తెలుగుదేశం పార్టీకి ఏమైనా ఒక అలామింగ్ లాగా ఒక వార్నింగ్ సిగ్నల్ ఏమైనా పంపిస్తున్నారా అన్నది కూడా క్లారిటీ రావడం లేదు. ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు ఇటు బీజేపీ అటు టీడీపీతో రాసుకు పూసుకు తిరుగుతూ ఉన్నారు అని, తెలంగాణ ముఖ్యమంత్రి నేరుగా బీజేపీ మినిస్టర్ ఇచ్చిన విందుకు వెళ్ళారు, టీడీపీ బీజేపీ నేతల తో వాళ్ళ విందుకు వెళ్ళారు, వాళ్ళతో ఢిల్లీలో బిజీగా గడుపుతూ ఉన్నారు అని తీవ్ర స్థాయిలో జాతీయ మీడియాలో కూడా విమర్శలు, కొన్ని కథనాలు కనిపించాయి. ఈ క్రమంలో ఏవైనా సెంట్రల్ కాంగ్రెస్ నాయకత్వాన్ని, కేంద్ర నాయకత్వాన్ని సాటిస్ఫై చేసేకి ఏమైనా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు చేశారా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ బాగుకోరి వ్యాఖ్యలు చేశారా? లేదు అంటే చంద్రబాబు తెలుగుదేశం పార్టీ ఫ్యూచర్ ఏమైనా రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పారా? రీజన్ ఏమైతే ఏముంది కానీ బట్ రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలు అయితే చరిత్రలో అక్షర సత్యాలు. భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ విషయంలో ఏ విధంగా అవి మరోసారి నిజమవుతాయో లేకపోతే అవి వీగిపోతాయో కాలం సమాధానం చెప్పాలి.